ఎస్ ఓకేనండి. ఈ వీడియోలో మనం హిందీ साहित्य के इतिहास लेखन की परंपरा गुరించి చూద్దామండి. సో హెడ్డింగ్ వచ్చేసి హిందీ సాహిత్య के इतिहास लेखन की परंपरा. పరంపర అంటే వరుస క్రమము అని అర్థం అండి. ఈ రచనల యొక్క వరుస క్రమము ఒక్కొక్క దాని గురించి మనం క్షుణ్ణంగా చూద్దాం. మరి మొదటి గ్రంథం అన్నింటికంటే హిందీ లిటరేచర్లో రాయబడినటువంటి అన్ని గ్రంథాల్లోకెల్లా మొట్టమొదటి గ్రంథం ఏదంటే ఇస్తవార్ ద లా లిటరేట్యూర్. ఇస్తవార్ ద లా लिटरेच्योर इंदु ये हिंदुस्तानी ఇది అండి ఇస్తవార్ ద లా లిటరేట్యూర్ ఇందుయి హిందుస్థానీ హిందుస్థానీ అనేటటువంటి గ్రంథం అండి. ఇది ఫ్రెంచ్ భాషలో రాయడం జరిగింది. ఏ భాషలో? ఫ్రెంచ్. సో ఫ్రాన్సీసీ భాషమే రాయబడింది. చూడండి విచిత్రం, హిందీ లిటరేచర్కి సంబంధించిన మొదటి గ్రంథం కూడా హిందీలో రాయడం జరగలేదండి, ఫ్రాన్సీసీ భాషలో. సో ఫ్రెంచ్ భాషలో రాయడం జరిగింది. రాసినటువంటి వ్యక్తి గార్సాద తాసి. మరి రెండవ పుస్తకం ఏంటంటే శివసింహ సరోజ్. ఇది హిందీ భాషలో రాయడం జరిగింది. రాసినటువంటి వ్యక్తి శివసింహ సేంగర్ అనేటటువంటి వ్యక్తి. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే హిందీ భాషలో రాయబడిన మొట్టమొదటి హిందీ సాహిత్యక ఇతిహాస గ్రంథం. హిందీలోనే రాయడం జరిగింది. ఇంకో రకంగా కూడా భారతీయ భాషల్లో రాయబడిన మొట్టమొదటి హిందీ ఇతిహాస గ్రంథం కూడా అదే ఈ శివసింహ సరోజ్. నెక్స్ట్ మూడవది ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ అనేటటువంటి పుస్తకం అండి. ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. మోడర్న్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి దీన్ని అంగ్రేజీ భాషలో రాయడం జరిగిందండి. మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో రాయబడిన హిందీ ఇతిహాస గ్రంథం. దీన్ని రాసినటువంటి వారు జార్జ్ గ్రియర్సన్ అండి. సో ఇది ఆర్డర్లో వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాలుగవది మిశ్రబంధు వినోద్ అండి. దీన్ని రాసినటువంటిది కూడా హిందీలోనే రాయడం జరిగింది. రాసింది మిశ్రబంధువులు. ఇలా ముగ్గురు ఉన్నారండి, ఇలా పేర్లతో సహా అక్కడే తెలుసుకుందాం. ఐదవది హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇది కూడా హిందీ భాషలోనే రాయడం జరిగింది. దీన్ని రాసింది ఆచార్య రామచంద్ర శుక్ల్ అండి. ఈయన హిందీలో రాయడం జరిగింది. హిందీ లిటరేచర్లోనే మైలురాయి లాంటి పుస్తకం. మీల్ కా పత్తర్ లేదా హిందీ సాహిత్యక బైబిల్ అని అంటారండి. నెక్స్ట్ తర్వాత హిందీ సాహిత్యక ఆలోచనాత్మక ఇతిహాస్. బాగా గుర్తుపెట్టుకుంది. ఆలోచన చేసేటటువంటిది ఎక్కువగా ఎవరు ఆలోచన చేస్తారంటే రామ్ గోపాల్ వర్మ అనేది గుర్తుపెట్టుకోండి. సో అంటే రామ్ కుమార్ వర్మ.
సో ఇక్కడ రామ్ కుమార్ వర్మ బదులు రామ్ గోపాల్ వర్మ అనేది గుర్తుపెట్టుకోండి. హిందీ సాహిత్యక ఇతిహాస్ ఆచార్య రామచంద్ర శుక్ల. మిశ్రబంధు. మోడ్రన్గా ఉండేటటువంటి వ్యక్తి జార్జ్ గ్రియర్సన్. మోడ్రన్గా ఉండేది గ్రియర్సన్. శివసింహ. ఇస్తవార్ గార్సాద తాసి. నెక్స్ట్ హిందీ సాహిత్య की భూమికను రాసినటువంటిది కూడా హిందీ భాషలోనే రాయడం జరిగిందండి. హజారీ ప్రసాద్ ద్వివేది రాశారు. భూమిక హజారీ ప్రసాద్ ద్వివేది. భూమి కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. భూమి కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. మరి దీని తర్వాత హిందీ సాహిత్యక బృహత్ ఇతిహాస్. బృహత్ అంటే పెద్ద అని అర్థం అండి. బృహత్ ఇతిహాస్ దీన్ని రాసింది పర్టికులర్గా ఒక వ్యక్తి అంటూ కాదండి, చాలామంది రచయితలు కలిసి రాశారు. చాలామంది పరిశోధించి రాయబడినటువంటి ఒక శోధ గ్రంథం అండి. ఇది ఒక రీసెర్చ్ పుస్తకం. ఇది 16 సంస్కరణాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క సంస్కరణాన్ని ఒక్కొక్క రచయిత రాయడం జరిగింది. సో కాబట్టి దీన్ని ఒక వ్యక్తి అని కాదు కానీ నాగరీ ప్రచారిణి సభ వాళ్ళు ప్రింట్ చేశారు. నాగరీ ప్రచారిణి సభ వాళ్ళు. ఈ సభ ఎక్కడుందంటే కాశీలో ఉందండి. ఈ సభ వాళ్ళు రచయితలందరినీ ఆహ్వానించి వారి ద్వారా రీసెర్చ్ చేయించి రాయించారు. ఇదొక శోధ గ్రంథం. మిగతావన్నీ పుస్తకాలు అయితే ఇదొక రీసెర్చ్ బుక్. మరి వీటిల్లో ఇంకొకటి ఇంపార్టెంట్ది ఏంటంటే హిందీ సాహిత్యక వైజ్ఞానిక ఇతిహాస్ అండి. హిందీ సాహిత్యక వైజ్ఞానిక ఇతిహాస్. వైజ్ఞానిక్ అంటే సైంటిఫిక్ అండి. ప్రతిదాన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి రాశారు. వైజ్ఞానిక ఇతిహాస్ దీన్ని రాసినటువంటిది కూడా హిందీ భాషలోనే రాయడం జరిగింది. రాసింది గణపతి చంద్రగుప్త అండి. సో గణపతి వైజ్ఞానికుడు, గణపతి మంచి సైంటిస్ట్. సైంటిస్టులే చంద్రమండలానికి వెళ్తారు, వైజ్ఞానికులే చంద్రమండలానికి వెళ్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఇవి మొట్టమొదటి ఫేమస్ ఇతిహాస గ్రంథాలు. ఒక్కసారి చూద్దాం మళ్ళీ. మరి ఇస్తవార్ దలాల్ లిటరేచర్ ఇన్ ది హిందుస్థానీ అనేది ఫ్రాన్సీసీ భాషలో రాశారు, గార్సాద తాసి. శివసింహ సరోజ్ అనేది శివసింహ సేంగర్ రాశారు హిందీలో. హిందీ భాషలో రాయబడినటువంటి మొట్టమొదటి ఇతిహాస గ్రంథం. ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థానీ అయితే ఇంగ్లీష్ భాషలో రాయబడిన మొట్టమొదటి ఇతిహాస గ్రంథం. దీన్ని రాసింది జార్జ్ గ్రియర్సన్. మిశ్రబంధు వినోద్ని హిందీలోనే రాశారు, మిశ్రబంధువులు. హిందీ సాహిత్యక ఇతిహాస్ అయితే హిందీలోనే రాయడం జరిగింది, ఆచార్య రామచంద్ర శుక్ల. ఇది సాహిత్య ఇతిహాస గ్రంథాలన్నింటిలో కల్లా మీల్కా పత్తర్ లాంటి పుస్తకం. మరి ఆలోచనాత్మక ఇతిహాస్, ఆలోచన చేసేది ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ కాబట్టి రామ్ కుమార్ వర్మ. హిందీ సాహిత్యకి భూమి కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతాయి, హజారీ ప్రసాద్ ద్వివేది. హిందీ సాహిత్యక బృహత్ ఇతిహాస్ ఒకరు కాదండి, ఇది చాలామంది వ్యక్తులు కలిసి రాశారు. ఇది ఒక శోధ గ్రంథం. నాగరీ ప్రచారిణి సభ వాళ్ళు దీన్ని ప్రింట్ చేస్తారు, కాశీలో ఉందండి. మరి హిందీ సాహిత్యక వైజ్ఞానిక్ అంటే శాస్త్రవేత్త. ఎక్కడికి వెళ్తారంటే చంద్రమండలానికి వెళ్తారు, గణపతి చంద్రగుప్త. సో ఇవండి ఇప్పటి వరకు ఫేమస్గా ఉన్నటువంటివి. ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని ఫేమస్ ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ హిందీ సాహిత్యం ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఈ హిందీ సాహిత్య ఇతిహాసాలు రాయడం తాత్వికంగా ఎక్కడి నుండి ప్రారంభమైంది అనేటటువంటిది చూద్దాం. హిందీ సాహిత్యక ప్రారంభం అండి. ఎక్కడి నుండి ప్రారంభించడం జరిగిందంటే ఏ సంవత్సరం నుండి అంటే క్రీస్తు శకం 1000 నుండి హిందీ స్టార్ట్ అవుతుందండి. అంతవరకు అపభ్రంశ భాష ఉండేది.
1000వ సంవత్సరం నుండి హిందీ భాష స్టార్ట్ అయింది. హిందీ భాషలో రచనలు స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి 1000 ईस्वी में ప్రారంభ హువా. అయితే వాస్తవికంగా మనం చెప్పుకున్నట్లయితే నిజానికి లిటరేచర్ స్టార్ట్ అయింది, లిటరేచర్ పుస్తకాలు రాయడం స్టార్ట్ అయింది. వాస్తవిక సూత్రపాత్ అనే పదం వాడినట్లయితే 19వ శతాబ్దం. హిందీ సాహిత్యక వాస్తవిక సూత్రపాత్, వాస్తవిక సూత్రపాత్ అయితే 19వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి. ఓకే, నెక్స్ట్ మరి మధ్యకాలంలో 19వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యింది. కానీ దానికంటే ముందుగానే మధ్యకాలంలో అంటే ముస్లిం రాజుల పరిపాలనా కాలంలోని కొన్ని ఇతిహాస గ్రంథాలు రాయడం జరిగింది. మధ్యకాలమే రచిత ఇతిహాస గ్రంథాలు 2. ఓకే, సో నేను ఇంతవరకు చెప్పినటువంటిది కంటిన్యూ చేస్తాను. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి రివిజన్ చేసుకున్నాం ఆల్రెడీ కూడా, మీరు కూడా మళ్ళీ రివిజన్ చేయండి. సో నెక్స్ట్ నేను 3వ పాయింట్ రాస్తాను, చూద్దాం నెక్స్ట్ పాయింట్. ఎస్, 3వ పాయింట్ చూద్దామండి. మధ్యకాల్ మే రచిత ఇతిహాస గ్రంథ. ఏ కాలంలో అండి? మధ్యకాల్ మే అంటే ముస్లిం రాజుల పరిపాలనా కాలంలో. మధ్యకాల్ మే రచిత ఇతిహాస గ్రంథాలు 2 ఉన్నాయండి. ఆ రెండింటిలో మొదటి దాని పేరు. సో అయితే రెండింటినీ రాసినటువంటి వ్యక్తి ఒకరే. ఆ వ్యక్తి ఎవరంటే, ఓకే ముందు ఆ ఇతిహాస గ్రంథాలు ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది చూద్దాం. మొదటి పుస్తకం పేరు 84 వైష్ణవనికి వార్త. 84 అంటే 84 మంది వైష్ణవ భక్తుల యొక్క పుట్టుపూర్వత్రాలు, మరి వారు ఏవైనా రచించి ఉంటే వారి రచనల వివరాలు. మరి రెండవ రచన 252 వైష్ణవనికి వార్త. 252 వైష్ణవుల యొక్క ఇన్ఫర్మేషన్. వార్త అంటే ఇన్ఫర్మేషన్ అండి. సో వారి పుట్టుపూర్వత్రాలు. ఈ రకంగా ఈ రెండు కూడా 84 వైష్ణవనికి వార్త, 252 వైష్ణవనికి వార్త, ఈ రెండు కూడా వైష్ణవ భక్తులు, అందులో వైష్ణవ భక్తులు వాళ్ళు రాసినటువంటి రచనల గురించి రాయడం జరిగింది. కాబట్టి ఈ రెండు కూడా ఇతిహాస గ్రంథాల క్రిందికే చేర్చడం జరిగిందండి. మొదటిది 84 వైష్ణవనికి వార్త. వైష్ణవనికి వార్త, వార్త అంటే ఇన్ఫర్మేషన్ అండి. రెండవది 252 వైష్ణవనికి వార్త. 252 వైష్ణవనికి వార్త. ఈ రెండు కూడా రాసినటువంటి వ్యక్తి ఎవరంటే గోస్వామి గోకుల్నాథ్ అండి. గోస్వామి గోకుల్నాథ్. మరి ఈ రెండు పుస్తకాలను రాసినటువంటి వ్యక్తి ఎవరండి? గోస్వామి గోకులనాథ్ అండి. మరి ఈ రెండు పుస్తకాలను 2 పేర్లతో పిలుస్తారు. వార్తా గ్రంథ అంటారు, వార్తా సాహిత్యని కూడా అంటారు. ఎందుకంటే ఈ రెండింటికి వార్తా వచ్చింది కాబట్టి వార్తా గ్రంథ లేదా వార్తా సాహిత్య అనే పేరుతో పిలుస్తారండి. వార్తా గ్రంథ అంటారు, వార్తా సాహిత్యని కూడా అంటారు. నిమ్న మే వార్తా సాహిత్యకే లేఖక్ కౌన్ హై? గోస్వామి గోకుల్నాథ్ అండి. మరి వీటి తర్వాత నెక్స్ట్ రాయబడినటువంటి గ్రంథం ఏంటంటే భక్తమాల్ అనేటటువంటి గ్రంథం కూడా రాయబడింది. భక్తమాల్, మాల అంటే వరుస క్రమము. సో మొత్తం కృష్ణ భక్తులు, అదేవిధంగా రామ భక్తులు. సో ఇక్కడ వైష్ణవ భక్తులు అనుకోండి, వైష్ణవ భక్తుల యొక్క పరంపర ఎవరి తర్వాత ఎవరు, వారి రచనలు ఏమున్నాయి, ఈ రకంగా వర్ణించుకుంటూ వచ్చినటువంటి గ్రంథం భక్తమాల్. ఏంటండి భక్తమాల్? దీన్ని రాసినటువంటి వ్యక్తి నాభాదాస్. సో భక్తులు మాల ధరిస్తే నాభి వరకు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. భక్తమాల్, నాభాదాస్. ఓకేనండి. మరి ఇది మధ్యకాలంలో రాయబడినటువంటి ఇతిహాస గ్రంథాలు. ఇప్పుడు ఇంకా ఆధునిక కాలంలో 19వ శతాబ్దం నుండి రాయబడినటువంటి ఇతిహాస గ్రంథాలు చూద్దాం. ఆధునిక కాల్ మే ఇతిహాస గ్రంథోं की परंपरा. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటండి? ఆధునిక కాల్ కే
इतिहास ग्रंथों की परंपरा। ఒక్కసారి చూద్దామండి ఆధునిక కాలంలో ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి. ఇందాక మనం తీసుకున్నటువంటి లిస్టులో మొట్టమొదటి పుస్తకం ఏదండి? ఇస్తవార్దల లిటరేతురిందురియే హిందుస్థానీ, ఈ పుస్తకమే కదా. ఇదే ఆధునిక కాలంలో రాయబడిన మొట్టమొదటి హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథం. సో ఆ పేరుని నేను తీసుకుంటున్నాను. పేరేం పేరు? ఇస్తవార్ ద లా లిటరేత్యూర్ హిందూయి హిందుస్థానీ. హిందుస్థానీ ఇది పూర్తి పేరండి. ఇస్తవార్దల లిటరేత్యూర్ హిందూయి హిందుస్థానీ అనేటటువంటి పుస్తకం. దీన్ని ఐందుస్థానీ అని కూడా అంటూ ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ పుస్తకం అండి. ఈ యొక్క పుస్తకం గురించి సవివరంగా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. మొదటగా ఇది ఇస్తవార్ అనే పదాన్ని కలిగి ఉంది. అదేవిధంగా రెండవ పదం లిటరేత్యూర్ అనేటటువంటి పదాన్ని కలిగి ఉంది. మూడవది హిందూయి అనే పదాన్ని కలిగి ఉంది. నాలుగవది హిందుస్థానీ అనేటటువంటి పదాన్ని కూడా కలిగి ఉంది. ఈ 4 పదాలు ఇందులో ఉన్నాయండి. మరి ఒక్కొక్క దానికి అర్థం చూద్దాం. ఇది ఒక ఫ్రాన్సీసీ భాషా పదం అండి ఇదంతా కూడా. మరి ఫ్రాన్సీసీలో వీటి యొక్క అర్థాలు చూద్దాం. ఇస్తవార్ అంటే అర్థం ఇతిహాస్, చరిత్ర అని అర్థం అండి. ఇతిహాస్. లిటరేత్యూర్ అంటే లిటరేచర్, సాహిత్యము అని అర్థం, సాహిత్యం. హిందూయి, హిందూయి అంటే హిందువుల ద్వారా మాట్లాడబడే హిందీ భాష. హిందువుల ద్వారా మాట్లాడబడే హిందీ, హిందీ అని అర్థం అండి. హిందువుంకే ద్వారా, ఎవరి ద్వారా అండి? హిందువుంకే ద్వారా. हिंदुओं के द्वारा बोली जाने वाली हिंदी, बोली जाने वाली హిందీ అని అర్థం అండి. ఇంకా ఇప్పుడు హిందుస్థానీ అంటే అర్థం ఏంటంటే ముసల్మానోं के द्वारा बोली जाने वाली ఉర్దూ మిశ్రిత హిందీ. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఉర్దూ అని అర్థం. ఉర్దూ కలయిక కలిగినటువంటి హిందీ. సో కాబట్టి ఈ పుస్తకంలో అచ్చమైనటువంటి హిందీ రచయితల గురించి ఉంది, ఉర్దూ రచయితల గురించి ఉంది, రెండింటి గురించి, ఇరువురి గురించి ఉంది. సో కాబట్టి విడదీయకోకుండా ఇద్దరిని కలిపి ఇచ్చేశాడు ఈయన. కాబట్టి హిందుస్థానీ అంటే ముసల్మానోं के द्वारा, किनके द्वारा? मुसलमानों के द्वारा बोली जाने वाली उर्दू मिश्रित हिंदी, ఉర్దూ మిశ్రిత హిందీ అండి. దీన్నే హిందుస్థానీ లేదా హిందుస్థానీ అని అంటారు. సో కాబట్టి ఈ పుస్తకంలో ఏముందంటే హిందువుల ద్వారా వాడబడే హిందీ భాష రచయితల గురించి, ముసల్మాన్ ద్వారా ప్రయోగించబడే ఉర్దూ మిశ్రిత హిందీ కవుల గురించి, వారి యొక్క సాహిత్యం గురించి, సో చరిత్రను రాయడం జరిగిందండి. సో ఇదే దీని యొక్క పూర్తి విశ్లేషణ. మరి దీని యొక్క లేఖకి ఎవరు? ఇది పదం పరంగా చూసాం, 1వ పాయింట్. 2వ పాయింట్, దీని యొక్క లేఖకి ఎవరంటే గార్సా ద తాసీ, ఫ్రెంచ్ విద్వాంసుడు, ఫ్రెంచ్ భాషావేత్త అండి. గార్సా ద తాసీ ఈయన ఒక ఫ్రెంచ్ విద్వాన్, ఫ్రెంచ్ భాషకు, ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక గొప్ప భాషావేత్త. ఈతను ఎక్కడ జన్మించాడంటే మార్సెల్ బందర్గాహ్మే, మార్సెల్ అనేటటువంటి ఓడరేవు దగ్గర జన్మించాడు, ఫ్రాన్స్లో ఉన్నటువంటిది. జన్మ మార్సెల్ బందర్గాహ్మే. బందర్గాహ్ అంటే ఓడరేవు, ఓడరేవు దగ్గర జన్మించాడు మార్సెల్ అనేటటువంటి చోట. అంతేకాకుండా ఆయన బాగా చదువుకొని ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ కదండి, ప్యారిస్ యూనివర్సిటీలో ఉర్దూ ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. ఉర్దూ ప్రొఫెసర్గా పనిచేసేవాడు. సో ఆయన ఏ పని చేసేవాడంటే
प्यारिस विश्वविद्यालय में उर्दू प्रोफेसर अंडी जाग्रత్తగా हिंदी प्रोफेसर कादू उर्दू प्रोफेसर के रूप में कार्य करता था। అంతేకాకుండా ఈ పుస్తకాన్ని ఇస్తవార్దల అనే పుస్తకాన్ని ఇండియాలో కూర్చొని ఇండియాలో పరిశోధనలు చేసి రాయలేదండి, ఫ్రాన్స్లోనే కూర్చొని రాశాడు. అక్కడి గ్రంథాలను తిరిగేసి అక్కడి నుండే రీసెర్చ్ చేసి రాశాడు. అది విచిత్రం ఇక్కడ. ప్యారిస్ మే బైఠకర్ లిఖా, ఈ పుస్తకాన్ని ప్యారిస్ మే బైఠకర్ లిఖా, ఎక్కడ కూర్చొని రాశాడండి? ప్యారిస్లోనే రాశాడు, ఇండియాలో కూడా కాదు, అసలు ఇండియాకే రాలేదు, ఎప్పుడో తర్వాత లేటుగా వచ్చాడు. సో ఎవరండి? గార్సా ద తాసి. ఎందుకంటే ముందు భారతదేశం ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో ఉండి తర్వాత బ్రిటిషర్స్ ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడే ఈయన రాసేశాడు. మరి ఇది ఏ భాషలో రాయబడినటువంటి పుస్తకం అని అంటే ఫ్రాన్సీసీ భాషమే. ఏ భాషలో అండి? ఫ్రాన్సీసీ భాషమే. ఫ్రాన్సీసీ భాషలో రాయబడినటువంటి పుస్తకం అండి. అంతేకాకుండా దీని ప్రత్యేకత ఏంటంటే హిందీ సాహిత్య ఇతిహాస్క ప్రథమ గ్రంథం. హిందీ సాహిత్యాన్ని రాయడంలో అన్ని గ్రంథాలను వరుస క్రమంలో ఉంచితే మొట్టమొదటి గ్రంథం ఇదేనండి. సో కాబట్టి నెక్స్ట్ పాయింట్ రాయండి, హిందీ సాహిత్య ఇతిహాస్క ప్రథమ గ్రంథం అండి. हिंदी साहित्य इतिहास का ప్రథమ గ్రంథం ఏదంటే ఇస్తవార్దల అండి. మరి ప్రథమ లేఖక ఆటోమేటిక్గా ఎవరైపోతారండి? గార్సా ద తాసి అయిపోతాడు. ప్రథమ లేఖక అయితే గార్సా ద తాసి, ప్రథమ గ్రంథ అయితే ఇస్తవార్దల లిటరేచర్ ఇందియే హిందుస్థానీ అండి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సో మరి మధ్యకాలంలో రాయబడిన ఇతిహాస గ్రంథాలు రెండు, అదొకటి 84 వైష్ణవన్ की वार्ता, 252 వైష్ణవన్ की वार्ता. రెండింటిని రాసింది గోస్వామి గోకుల్నాథ్. వీటిని వార్తా సాహిత్య వార్తా గ్రంథాలని కూడా అంటారు. మరి భక్తమాల అనేది కూడా రాయడం జరిగింది, దీన్ని నాభాదాస్ రాశారు. నెక్స్ట్ ఆధునిక కాలంలో ఇతిహాస గ్రంథాల యొక్క పరంపర చూద్దాం. మొదటిది ఇస్తవార్దల లిటరేచర్ ఇందియే హిందుస్థానీ. ఇస్తవార్ అంటే ఇతిహాస్, లిటరేచర్ అంటే సాహిత్య, హిందూయి అంటే హిందువుల ద్వారా మాట్లాడబడే హిందీ, హిందుస్థానీ అంటే ముస్లింల ద్వారా మాట్లాడబడే ఉర్దూ మిశ్రిత హిందీ. దీని రచయిత గార్సా ద తాసి, ఫ్రెంచ్ విద్వాంసుడు, మార్సెల్ బందర్గాహ్లో జన్మించాడు. ప్యారిస్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ ప్రొఫెసర్. మరి ప్యారిస్లోనే కూర్చొని రాశాడు ఫ్రాన్సీసీ భాషలో. హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథాలు అన్నింటిలో కల్లా మొట్టమొదటి గ్రంథం, సర్వప్రథమ గ్రంథం. ప్రథమ లేఖకు ఎవరంటే గార్సా ద తాసి అండి. ఇంకా ఈ పుస్తకానికి సంబంధించిన వివరాలను చూద్దాం. ఇస్తవార్దలాకి సంబంధించినటువంటి 7వ పాయింట్ చూద్దాం. ఇందులో మొత్తం ఎంతమంది కవుల గురించి రాయడం జరిగింది? కుల్ కవి, ఇందులో మొత్తం 738 మంది కవుల గురించి రాయడం జరిగిందండి. 738 మంది కవుల పుట్టుపూర్వత్రాలు రాయబడ్డాయి. మరి ఈ 738 మందిని 2 భాగాలుగా వర్గీకరించుకుంటే, ఓకేనా, 2 భాగాలుగా. ఎందుకంటే ఈ పుస్తకం హిందుస్థానీ కదా, హిందీ కవులు ఉర్దూ కవులు ఇద్దరూ వస్తారు. సో ఇందులో హిందూయి కవులు అంటే ఎవరండి? హిందీ కవులు ఎంతమంది ఉన్నారంటే హిందీ కవుల గురించి 38 మంది గురించి ఇందులో రాయడం జరిగింది. ఇక రెండవది హిందుస్థానీ కవి అంటే ఉర్దూ కవి. హిందుస్థానీ కవి అంటే ఉర్దూ కవులు. ఎంతమంది ఉర్దూ కవుల గురించి ఇందులో ఇవ్వడం జరిగిందంటే ఇక మిగతా వాళ్ళు 700 మంది. సో మొత్తానికి ఉర్దూ కవులే ఎక్కువ మంది ఉన్నారు హిందీ కవుల కంటే కూడా. మరి ఇది ఎన్ని ఎడిషన్లలో, ఎన్ని సంస్కరణాలుగా, ఎన్నిసార్లు పబ్లిష్ చేయడం జరిగిందంటే 2 సార్లు అండి. ఓకేనా. సో మరి ఇందులో కుల్ సంస్కరణ్ అని అడిగితే 2. మొదటిది
రెండవది. మొదటి సంస్కరణ, ప్రథమ సంస్కరణ. ప్రథమ సంస్కరణాన్ని మళ్ళీ రెండు భాగాలుగా వర్గీకరించారు. ఒకటి, రెండు. మరి ప్రథమ సంస్కరణంలోని మొదటి భాగం, భాగ్ 1 ఎప్పుడు ప్రింట్ అయ్యింది? భాగ్ 1 ఎప్పుడంటే 1839. బాగా గుర్తుపెట్టుకోండి, 39, ఒకటి తక్కువ 40, 1839లో. మరి భాగ్ 2 ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే 1847. 1947 కాదండి, అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చింది 1847. 1847 స్వాతంత్రం రావడానికి కరెక్ట్గా 100 సంవత్సరాల ముందు. ఇప్పుడు ద్వితీయ సంస్కరణ చూద్దాం. ద్వితీయ సంస్కరణ ఎప్పుడు విడుదల చేయబడింది? ఇది 3 భాగాలుగా విడుదల చేయడం జరిగింది. ద్వితీయ సంస్కరణ 3 భాగాలు. 1870లో 3వది, 70లోనే 4వది, 71లో 5వ సంస్కరణాన్ని రిలీజ్ చేశారు. 1, 2, 3. సో ఇందులో భాగ్ 3 1870లోని, భాగ్ 4 1870లోని, భాగ్ 5 1871లో. ఈ రకంగా 5 భాగాలుగా 2 సంస్కరణాలుగా విడుదల చేయడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మనం రాసుకుందామండి. ఇస్తవార్దలా అనే పుస్తకంలో కుల్ సంస్కరణ్ ఎన్ని ఉన్నాయి అంటే 2. మరి ఇస్తవార్దలా పుస్తకంలో కుల్ భాగ్ ఎన్ని ఉన్నాయి అంటే 5. 5 భాగాలు 2 సంస్కరణాలుగా విడుదల చేయడం జరిగింది. మరి దీన్ని పబ్లిష్ చేసినటువంటి సంస్థ ఏ సంస్థ అంటే ద ఓరియంటల్ ట్రాన్స్లేషన్ కమిటీ, ఐర్లాండ్లో ఉందండి. ఇది ఐర్లాండ్లో ఉన్నటువంటి సంస్థ. దీని యొక్క ప్రకాశక్ ద ఓరియంటల్ ఏదండి? ద ఓరియంటల్ ట్రాన్స్లేషన్ కమిటీ. ఇది ఎక్కడుందండి? ఐర్లాండ్లో ఉన్నటువంటి ఓరియంటల్ ట్రాన్స్లేషన్ కమిటీ వాళ్ళు దీన్ని ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం జరిగిందండి. మరి ఇది ఏ పద్ధతిలో రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని? మనం ఇందాక ఇతిహాస లేఖనికి పద్ధతి అనుకున్నాం కదా. సో లేఖన పద్ధతి ఏ పద్ధతిలో రాయడం జరిగిందంటే ఇది వర్ణానుక్రమ పద్ధతి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఫ్రెంచ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం జరిగిందండి. వర్ణానుక్రమ పద్ధతిలో రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత, విశేషతాయే ఏంటండి? మొదటిది చూద్దాం. హిందీ సాహిత్య ఇతిహాస్ కా సర్వప్రథమ గ్రంథ అండి. హిందీ సాహిత్య ఇతిహాస్ కా సర్వప్రథమ గ్రంథని దేన్ని అంటారండి? ఇస్తవార్దలా పుస్తకాన్ని. మరి ఈ పుస్తకానికి మారు పేరు లేదా హిందీ పేరు ఉందండి. ఇందాక మనం చెప్పుకున్నది ఫ్రాన్సీసీ పేరు, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది హిందీ పేరు. హిందీ మే ఇస్కా నామ్ లేదా అన్య నామ్, హిందీ మే నామ్, ఈ పుస్తకం యొక్క హిందీ నామ్ లేదా అన్య నామ్, హిందీ పేరు. ఏ పేరు పెట్టారంటే సేమ్ దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. హిందూయి ఔర్ హిందుస్తానీ కే సాహిత్య కా ఇతిహాస్. హిందూయి ఔర్ హిందుస్తానీ కే సాహిత్య కా ఇతిహాస్. హిందూయి ఔర్ हिंदुस्तानी के साहित्य का इतिहास ఈ రకంగా హిందీలోకి అనువదించడం జరిగిందండి. మరి ఈ రకంగా అనువదించినటువంటి వ్యక్తి ఎవరంటే లక్ష్మీ సాగర్ వాష్ణేయ. ఈ రకంగా హిందీలోకి అనువదించినటువంటి వ్యక్తి లక్ష్మీ సాగర్ వాష్ణేయ. మరి ఈ పుస్తకం గురించి
నలిన విలోచన శర్మ ఒక కొటేషన్ చెప్పడం జరిగిందండి. ఏమని చెప్పాడంటే, ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేకోకుండా నిర్వివాదపరంగా నిర్వివాదాస్పదంగా హిందీ భాషా సాహిత్యంలో మొట్టమొదటి ఇతిహాస లేఖక్ గార్సాద తాసి, ఈయనే మొట్టమొదటి ఇతిహాస లేఖక్, ఇందులో ఏ వివాదము లేదు, ఖచ్చితంగా ఈయనే అని చెప్పినటువంటి వ్యక్తి నలిన విలోచన శర్మ. ఆ కొటేషన్ రాసుకోండి చెప్తున్నాను. సో 15వ పాయింట్గా, ఎన్నో పాయింట్ ఇది 15, 16వ పాయింట్గా రాసుకోండి. హిందీ సాహిత్యక పహలా ఇతిహాస లేఖక్, రైట్, हिंदी साहित्य का पहला इतिहास लेखक गारसाद तासी था, गारसाद तासी था। यह निर्विवाद है, यह निर्विवाद है అని చెప్పేసి చిన్న డాష్ పెట్టేసి నలిన విలోచన శర్మ. సో గార్సాద తాసీనే అని నిర్వివాదంగా చెప్పినటువంటి వ్యక్తి నలిన విలోచన శర్మ అండి. మరి దీని తర్వాత లక్ష్మీ సాగర్ వాస్నే అనేటటువంటి ఆయన ఇందులో ఈ హిందీ కవులను మాత్రమే తీసుకొని ఏం చేశాడు, హిందీ కవులను మాత్రమే తీసుకొని, కేవలం హిందీ కవులు హిందీ రచయితలను మాత్రమే తీసుకొని వివరాలు అందజేశాడండి. దానికి పెట్టినటువంటి పేరే హిందీ సాహిత్యక ఇతిహాస్, హిందీ సాహిత్యక ఇతిహాస్. అంటే ఇక్కడ చూడండి, హిందుస్థానీ అనేది తీసేశాడు. ఓకేనా, ఆ వివరాలు కూడా మనం ఇప్పుడే రాసుకుందాం. ఒక్కసారి చూద్దాం మొదటి దగ్గర నుండి. మరి మొత్తం కవులు 738, హిందీ కవి అంటే హిందీ కవులు 38 మంది, హిందుస్థానీ కవి అంటే ఉర్దూ కవులు 700 మంది. మొత్తం సంస్కరణాలు 2, ప్రథమ సంస్కరణ ద్వితీయ సంస్కరణ. ప్రథమ సంస్కరణంలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి, భాగ్ 1 39లో, భాగ్ 2 47లో. ద్వితీయ సంస్కరణలో మళ్ళీ 3 భాగాలు. మొదటి భాగం భాగ్ 3 అయితే 70లో, భాగ్ 4 కూడా 70, భాగ్ 5 71లో రిలీజ్ చేయడం జరిగింది. కుల్ సంస్కరణ 2, కుల్ భాగ్ అయితే 5. ప్రకాశక్ అయితే ద ఓరియంటల్ ట్రాన్స్లేషన్ కమిటీ ఐర్లాండ్ వాళ్ళు. లేఖన పద్ధతి వర్ణానుక్రమ పద్ధతిలో రాయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే హిందీ సాహిత్యక సర్వప్రథమ ఇతిహాస గ్రంథం. దీనికి మరొక పేరు హిందీ और హిందుస్థానీ కే సాహిత్యక ఇతిహాస్ అండి. ఓకే, సో దీని తర్వాత ఇందులో ఏ వివాదం లేదు, మొట్టమొదటి ఇతిహాస గ్రంథ రచయిత గార్సాద తాసీనే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి, నలిన విలోచన శర్మ. సో మరి ఈయన తర్వాత లక్ష్మీ సాగర్ వాస్నే ఏం చేశాడు అనేది చూద్దాం. ఎస్, లక్ష్మీ సాగర్ వాస్నే ఏం చేశాడు అనేటటువంటిది చూద్దామండి. 19వ పాయింట్ ఎవరండి, లక్ష్మీ సాగర వాస్నే అనేటటువంటి ఆయన ఓన్లీ ఇందులో ఉన్నటువంటి ఆ 38 మంది హిందీ కవులను మాత్రమే సేకరించి వారి పుట్టుపూర్వత్రాలను వారి వివరాలను మాత్రమే తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని రాశాడు. సో వాస్నేని इस ग्रंथ के केवल हिंदी कवि लेखकों का विवरण दिया. వాస్నేని इस ग्रंथ के ఏ గ్రంథం యొక్క, ఇస్తవార్దలా అనే గ్రంథం యొక్క, इस ग्रंथ के केवल हिंदी कवि और लेखकों का विवरण दिया, लेखकों का विवरण दिया. మరి ఈ రకంగా ఓన్లీ సపరేట్ హిందీ కవులను గురించి వివరించినటువంటి వ్యక్తి లక్ష్మీ సాగర్ వాస్నే అండి. మరి ఈ రకంగా అనువదించేసి ఓన్లీ హిందీ కవులను అనువదించి దానికి పేరు పెట్టాడు హిందీ సాహిత్యక ఇతిహాస్ అని. మరి దీని గురించి కూడా చూద్దాం. మొత్తానికి ఇస్తవార్దలా అనేటటువంటి పుస్తకాన్ని ఉర్దూ భాషలోకి హిందీ భాషలోకి 2 భాషల్లోకి అనువదించడం జరిగిందండి. ఎవరెవరు ఏ భాషలోకి అనువదించారు అనేది చూద్దాం. మరి ఈస్ గ్రంథకే అనువాద్ దోహై. ఈస్ గ్రంథ్ అంటే ఏదండి, ఇస్తవార్దలా అనే గ్రంథం. ఈస్ గ్రంథకే అనువాద్ దో. సో అందులో మొదటిది, ఆ రెండింటిలో మొదటిది హిందీ అనువాదము మరియు ఉర్దూ అనువాదం. హిందీ అనువాదము, ఉర్దూ అనువాదం. హిందీ అనువాదానికి పెట్టినటువంటి పేరు హిందీ సాహిత్యక ఇతిహాస్. ఏదండి, హిందీ
సాహిత్యక ఇతిహాస్, హిందూయీ సాహిత్యక ఇతిహాస్ అండి. మరి ఉర్దూ అనువాదానికి పెట్టినటువంటి పేరు జాగ్రత్తగా చూడండి, తబ్కా షువారా. దీనికి పూర్తి పేరైతే తజకిరా ఈ షువారా ఈ హిందీ అండి. అందరూ కూడా ఎక్కువ మంది పిలిచే పేరు తబ్కా షువారా, తబ్కా షువారా అనేటటువంటి పేరు. మరి ఈ హిందూయీ సాహిత్యక ఇతిహాసాన్ని రచించింది లక్ష్మీసాగర వార్ష్ణేయ్. మరి తబ్కా షువారా అనేటటువంటి పుస్తకాన్ని రచించింది మౌల్వి కరీముద్దీన్. ఎవరండి? మౌల్వి కరీముద్దీన్. ఎందుకంటే ఉర్దూ కవులు కాబట్టి. మౌల్వి కరీముద్దీన్ అనేటటువంటి ఆయన దీన్ని అనువదించడం జరిగిందండి. మరి ఈ రెండు గ్రంథాలను కంపారిటివ్గా మనం చూద్దాం. సో మొదటిది హిందీ అనువాదం అండి, హిందీ అనువాదము. మరి రెండవది ఉర్దూ అనువాదం, హిందీ అనువాదము, ఉర్దూ అనువాదం. మొదటగా హిందీ అనువాద గ్రంథం యొక్క పేరు ఏమని చెప్పుకున్నాం? హిందూయీ సాహిత్యక ఇతిహాస్ అండి, హిందూయీ సాహిత్యక ఇతిహాస్. మరి ఈ ఉర్దూ అనువాదం పేరు ఏమని చెప్పుకున్నాం? తజకిరా ఈ షువారా ఈ హిందీ, తజకిరా ఈ షువార్ ఈ హిందీ, తజకిరా ఈ షువార్ ఈ హిందీ అనేటటువంటి పుస్తకం అండి. మరి ఈ యొక్క పుస్తకం యొక్క లేఖక్ ఎవరని చెప్పుకున్నాం? లక్ష్మీసాగర వార్ష్ణేయ్, లక్ష్మీసాగర వార్ష్ణేయ్. మరి ఈ తజకిరా షువారా యొక్క లేఖక్ ఎవరంటే మౌల్వి కరీముద్దీన్, మౌల్వి కరీముద్దీన్. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అండి, ఢిల్లీ విశ్వవిద్యాలయకే ప్రొఫెసర్. ఎవరండి? మౌల్వి కరీముద్దీన్. మరి ఈ యొక్క హిందూయీ సాహిత్యక ఇతిహాసాన్ని రచనా కాలం ఏ సంవత్సరంలో రాయడం జరిగిందంటే 1952లో. మరి తజకిరా షువారా యొక్క రచనా కాలం ఏ సంవత్సరంలో రాయడం జరిగిందంటే 1848లోనే రాయడం జరిగింది, 1848లోనే రాయడం జరిగింది. మరి దీని తర్వాత ఇందులో మొత్తం కవులు కుల్ కవి ఓన్లీ 38 మందే అండి, ఓన్లీ 38 మంది హిందీ కవుల గురించి మాత్రమే రాయడం జరిగింది. ఇందులో మొత్తం కవులు 1004 అండి, 1004 మంది గురించి. సో కుల్ కవి 1004 అండి. సో ఇంకా కూడా పెంచినాడు, 700 మందికి ఇంకా 300 మందిని యాడ్ చేశారు. అయితే ఇందులో కేవలం 40 నుండి 60 మంది మాత్రమే హిందీ కవులు ఉన్నారండి, మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిం కవులే. సో ఇందులో 40 నుండి 60 మంది మాత్రమే హిందీ కవులు ఉన్నారండి, మిగతా వాళ్ళంతా కూడా ముసల్మాన్ కవులే. నెక్స్ట్ మరి ఈ లక్ష్మీసాగర్ వార్ష్ణేయ ఈయన కూడా ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశాడు, ప్రయాగ విశ్వవిద్యాలయంలో. ఇందాక మౌల్వి కరీముద్దీన్ గురించి చూసాం కదా, ఈయన ప్రయాగ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు, లక్ష్మీసాగర్ వార్ష్ణేయ్. నెక్స్ట్ మరి ఈయన యొక్క పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటి సంస్థ ప్రకాశక్ ఎవరున్నారంటే హిందుస్థానీ అకాడమీ ప్రయాగ, హిందుస్థానీ అకాడమీ ప్రయాగ వాళ్ళండి. వీరు ఈ యొక్క హిందూయీ సాహిత్యక ఇతిహాస్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. మరి ఈ యొక్క తజకిరా షువారా అనేటటువంటి పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటిది ఢిల్లీ విశ్వవిద్యాలయం వాళ్ళే అండి. మరి ఈ రకంగా పబ్లిష్ చేయడంలో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి
ఈ మౌల్వి కరీముద్దీన్ యొక్క సహాయకర్త ఒకరున్నారండి. ఎవరంటే వైఎఫ్ ఫైలాన్ అనేటటువంటి వ్యక్తి. వైఎఫ్ ఫైలాన్ అనేటటువంటి వ్యక్తి సహాయకునిగా పనిచేశాడు. మరి ఇందులో ఇంకొంచెం ప్రత్యేకత ఉందండి. మొట్టమొదటిసారి కాలక్రమం గురించి, నామకరణం గురించి ప్రయత్నం చేయడం జరిగింది. సక్సెస్ అవ్వలేదు కానీ ప్రయత్నించారు. प्रथम बार कालक्रम पर ध्यान दिया गया और लेकिन नामकरण का प्रयास नहीं. కాలక్రమం గురించే మాత్రమే శ్రద్ధ చూపించారు. నామకరణం అస్సలు జరగలేదండి. అది బాగా గుర్తుంచుకోండి. ఆరవది ప్రథమ బార్ కాలక్రమ పర్ అంటే కవుల యొక్క ఆర్డర్, వారి పుట్టు పూర్వత్రాలను అదే ఆర్డర్లోనే లిఖించుకుంటూ రాయడం పైన శ్రద్ధ చూపించారు. కాలక్రమ పర్ ధ్యాన్ दिया गया लेकिन नामकरण पर नहीं, नामकरण नहीं किया गया. नामकरण का प्रयास नहीं हुआ. नामकरण का प्रयास नहीं. ఏ పుస్తకంలో అండి? ఎస్, తజికిరా షువారా ఈ హిందీ అనేటటువంటి పుస్తకంలో. సో ఇదండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఇస్తవార్ద్ అల్లా గురించి మొత్తం పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. ఒక్కసారి చూద్దామండి. సో మరి లక్ష్మీ సాగర్ వాస్ని అనేటటువంటి ఆయన ఇందులో ఉన్నటువంటి కేవలం హిందీ కవుల గురించి మాత్రమే వివరాలు అందజేశాడు. మరి ఇస్తవార్ద్ అల్లా అనే పుస్తకం 2 భాషల్లోకి అనువదించబడింది, హిందీలోకి, ఉర్దూలోకి. హిందీ యొక్క అనువాదం పేరు హిందీ సాహిత్యక ఇతిహాస్, దాన్ని రచించింది లక్ష్మీ సాగర్ వాస్ని. ఉర్దూ అనువాదం పేరు తబ్కా షువారా, దాన్ని రచించింది మౌల్వి కరీముద్దీన్. ఇప్పుడు ఈ రెండింటి గురించి చూస్తే ఇదేమో హిందీ సాహిత్యక ఇతిహాస్, ఇదేమో తజికిరా షువారా ఏ హిందీ. దీన్ని రాసింది లక్ష్మీ సాగర్, దీన్ని రాసింది మౌల్వి కరీముద్దీన్. ఈయనేమో ప్రయాగ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈయనేమో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇది 1952లో, ఇది 1848లో, అంటే ఇదే ముందుగా రాయడం జరిగింది. కుల్ కవి 338. ఇందులో మొత్తం కవులు 1004. సో ఇందులో కేవలం 40 నుండి 60 మంది మాత్రమే హిందీ కవులు ఉన్నారు. దీని ప్రకాశక సంస్థ హిందుస్థానీ అకాడమీ ప్రయాగ వాళ్ళు, దీని ప్రకాశక సంస్థ ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళే అండి. అయితే సహాయకునిగా పనిచేసింది వైఎఫ్ ఫైలాన్. మొదటిసారి కాలక్రమం పైన ధ్యానం శ్రద్ధ చూపించారు, కానీ నామకరణానికి సంబంధించిన ప్రయత్నమే లేదు. సో ఇదండి ఇస్తవార్ద్ అల్లా అనే పుస్తకం గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సినటువంటిది శివసింహ సరోజ్ అనేటటువంటి పుస్తకం. మరి ఈ పుస్తకం గురించి నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ చెప్పుకున్నటువంటి మిశ్రబంధు వినోద్ కానీ, మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ కానీ, వీటన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. చాలా డెప్త్ మ్యాటర్ ఉంటుంది, క్షుణ్ణంగా ఉంటుంది, అన్ని వివరాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా బిట్టుగానే అడగడం జరుగుతుంది. ఓకే, దీన్ని దృష్టిలో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో శివసింహ సరోజ్